దృష్టి దోషం ఉంటుందా? దృష్టి దోషం ఉంటుందా అంటే ఉంది, లేదు కూడా. అంటే మనుషులకు ఉంది, ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు. మనిషి యొక్క మనస్సు కొన్నిటికి అనవసర ప్రత్యేకత ఆపాదించి చూడటం వల్ల దోషం కూడా ఏర్పడ్డది. ఎగ్జాంపుల్, దోషం అంటే ఏంటి అసలు? దోషం అంటే ఏం చెప్పాలి? మంచి ప్రశ్న. దోషం అంటే జరగకూడనిది జరిగేటువంటి అవకాశం, అట్లా చెప్పుకోవచ్చు. అంటే తప్పు లాంటిది. ఉదాహరణకి కంటి దోషం ఉందంటే ఉండవలసింది లేదు అని. ఉండవలసింది లేదు అని. ఇప్పుడు కంటి చూపు అనేది దోషం, అది ఉండాలి, క్లియర్ కనబడాలి, కానీ అనేబుల్ టు సీ, దాని దోషం అని వచ్చింది. అండ్ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్. సో దృష్టి దోషం అంటే దృష్టి వల్ల ఏర్పడుతున్న దోషం అని. అదర్వైజ్ నీ రెటీనా ఖరాబ్ అయిపోయింది, అట్లా వచ్చే దృష్టి దోషం వేరే. ఇది సాంస్కృతిక పరంగా, సామాజికంగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో, ఇంకా చెప్పాలంటే డెవలప్ కాని దేశాల్లో ఈ చిన్న నమ్మకం ఉంది. దాని వెనుక చిన్న మానసిక పరమైన అబ్జర్వేషన్ ఉంది. నాకుంది, నాకే దృష్టి దోషం లేదు అంటే ఎవరి దృష్టి నా మీద పడదు, నా దృష్టి ఎవరి మీద పడదు. కానీ కొందరు నమ్ముతారు. ఇది పూర్తి నమ్మకంతో సంబంధం కలిగి ఉన్నది. ఇది సైంటిఫిక్ కాదు, కానీ ఉంది. ఎలా ప్రూవ్ చేస్తాం? నీకు తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి చూడడం వల్ల నాకు నష్టం జరిగింది అని నువ్వు నమ్మితే నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తితో ఉంటే నాకు మంచిగా కాదు అని అనుకుంటే మంచిగా కాదు. ఎందుకంటే అట్లా కానియకుండా నువ్వే చేస్తున్నావు. కానీ ఆ విషయాన్ని మనిషి గుర్తించని కారణంగా సమస్యని ఉందేమో అనుకుని అట్లా సఫర్ అవుతుంటాడు. ప్రతిదానికి రెమెడీ కూడా ఉంటుంది కదా. దృష్టి దోషం లేదంటే వాడు నమ్మడు. ఇప్పుడు ఉంది కాబట్టి రెమెడీ ఏంటంటే ఏమిటంటే తాయెత్తు కట్టుకోపోతుంది, నల్లటికి బొట్టు పెట్టుకోపోతుంది, హనుమాన్ చాలీసా చదువుపోతుంది, ఇట్లా కొన్ని చెప్పాను. సో ఈ దృష్టి దోషం రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్లో దాన్ని ఇంగ్లీష్లో ఎవిల్ ఐ అని పిలుస్తారు. ఎవిల్ ఐ అంటే చెడు దృష్టి. దీని దృష్టి దోషం అనడం కంటే చెడు దృష్టి అంటే బాగుంటుంది. చెడు దృష్టి ఉంది అంటే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని చూడడం చెడు దృష్టి. నేను చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తాను, కానీ మీరు నన్ను చూడలేదు, అప్పుడు మీకు ఇంపాక్ట్ ఉంటుంది. అదే అంటున్నా, దాన్ని మీరు నమ్మితే అప్పుడు ఉంటుంది ఇంపాక్ట్. ఆ తర్వాత ఏ ఇంపాక్ట్ ఉండదు, నీ చూపు నీ ఇష్టం. అది నాకు తాకదండి బేసిక్గా. కానీ కొందరు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు దాన్ని. దాంతో వాళ్ళు కూడా చూస్తే ఎవరో చూశారని చెప్పినా, కొన్నిసార్లు ఎవరెవరో చూశారు నాకు ఇట్లా అయింది అనుకుంటారు. నాకు పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో దృష్టి తీసేవాళ్ళందరికీ. మా నాయన మాకు అదే పని. ఎన్ని చీపురు గడ్డలు కాల్చిందో అంటే ఒక షాప్ పెట్టవచ్చు, అన్ని కాల్చింది. అని మంత్రించేది. మంత్రిస్తే దోషం పోతలేదు, మంత్రిస్తే నీ ఆలోచన పోతుంది. బేసికల్గా ఉన్నదేమో నువ్వు మంత్రించినా పోదు, లేనిది మంత్రిస్తే పోతుంది. ఆబ్వియస్గా మంత్రం అనే దాంట్లో మనస్సే ఉంది, మనస్సు నుంచే మంత్రం కూడా వస్తుంది. అందుకే మంత్రోచ్చారణ మనసుకు సంబంధించింది. దానికి ఇంకోటి అర్ధోచ్చారిత మంత్రం అని కూడా చెప్పారు. నువ్వు ఉచ్చరించడం లేదు, కానీ మనసులో ఉచ్చరిస్తున్నావు. అంటే సగం ఉచ్చరించబడ్డది, బయటకు ఇంకా చెప్పాలి. సో నమ్మకం కూడా అది మనసుకు సంబంధించింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా ఊర్లో ఒక అతనికి పాము కరిచింది. కలిసిన తర్వాత వాడు బెంబేలెత్తిపోతున్నాడు. వాడికి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయి. దాంతో పెద్ద కామెడీ షో అయిపోయింది. హఠాత్తు ఒక ఆవిడ వచ్చి, మా ఊర్లో ఎట్లనే ఒక ఆయన పాము కలిస్తే తెల్లారికనే చచ్చిపోయిందమ్మా అనేసరికి వాడు బిలబిల ఏడుస్తున్నాడు. విధంగా ఏడు చావు రాలే, కానీ వాడు ఇంప్లై చేసుకుంటుంది దాన్ని. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైంది, కాల్చి బొంద పెట్టినది ఆమె చెప్తుంది. వాడు ఓ అని వేస్తున్నాడు. నువ్వు ఉండవమ్మా నోరు మూసుకొని అంటే ఆమె వినదు.
ఇంకెవరు వచ్చి ఏం చెప్పారు, మా ఊర్లో ఒక అతనికి పాము కలిసింది, అతను మిరపకాయలు తినిపిస్తే తీయగా ఉన్నాయంట అతనికి. వీడంటే మిరపకాయలు తీసుకురా, వాడు తిని తీయగుందని చెప్తున్నాడు రా, వాడికి తెలుస్తా లేదు తీయగుంది, నాకు తీయగా అనిపిస్తుంది అంటే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయిన తర్వాత నేనేదో మాట్లాడుతున్నాడు. మనస్సు కకావికలం అయిపోయింది. అంతలో ఎవరో వచ్చి పక్కనే ఊరిలో ఒక ఆయన మంత్రిచ్చి ఆయన ఉంటాడు, అంటే కొంచెం మనసు కుదుటపడ్డది. తొందరగా పోయి తీసుకురానంటే అప్పుడు ఇంత వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎవరితో డొక్కు స్కూటర్ ఉంటే ఒక 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ మంత్రగాడు వచ్చాడు. వాడు రావాలంటే ఒక కండిషన్, ఒక వాటర్ వేపియాలి. అది రెడీ చేసి పెట్టారు. ఫోన్లు గిన్నె లేవు కదా ఇప్పుడుందంతా. ఆ తర్వాత రాగానే ఈయన చూశాడు, కరిచింది పాము, ఫుల్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత అందరు చేసి మంత్రగాడు స్నానం చేసి ఒక బీడి తాగి మంత్రం వేశాడు రా, వేసి విషం పోయింది అన్నాడు, అయిపోయింది. కానీ రాత్రి తెల్లారిన దాకా పండుకోవద్దు పిల్లగాడు, మేల్కొనే ఉండాలంటే టేప్ రికార్డు పెట్టిర్రు, గరానమ్మ కూడా సాంగ్స్, పావురానికి పంజరానికి పాటలన్నీ, జాతర అయింది. అంత అయిపోయిన తర్వాత ఆ మంత్రగాడు భోజనం చేయాలి కదా, మా పక్కింటి బ్రహ్మచారి అంకుల్ ఇంట్లో భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత మా అంకుల్ క్యూరియాసిటీ ఎక్కువ, ఆయన అలాగే పెగ్గేసినాడు మహానుభావుడు. మరి మంత్రం పనిచేస్తుంది అంటే ఇసమున్న పాముకి మంత్రం పనిచేయది అన్నాడు. కానీ అతను నమ్ముతున్నందుకు పనిచేస్తుంది, సత్యం చెప్పాడు. ఇప్పుడు మాకు దూరం ఉన్నాం కాబట్టి వీ అండర్స్టూడ్, వాడు ఇంపాక్ట్ అయినాడు కాబట్టి వాడికి ఇప్పుడు అవేవి నమ్మకానికి మరొక నమ్మకమే ఆధారం. అంటే యూ కెన్ ఎరాడికేట్ వన్ థాట్ విత్ అనదర్ థాట్, ఎవిల్ థాట్ విత్ గుడ్ థాట్, ఎవిల్ డీడ్ విత్ గుడ్ డీడ్. ఇది మనసు యొక్క పోకడ. అయితే ఎవరైతే ఈ చెడు దృష్టి ఉంది లేదా చెడ్డ చూపు ఉంది అనుకుంటారో దాని కనుక నమ్మితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎట్లా తీవ్రంగా ఉంటాయి? వాడు నమ్ముతున్నాడు కాబట్టి భోజనం మానేస్తాడు, మనసులో ఆ దిగులు పట్టుకుంటుంది, చింతిస్తాడు. దానివల్ల వాడు డే టు డే లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ ఏర్పడి వాడు మెల్లగా అనారోగ్యాన్ని పాలు కావచ్చు, డిప్రెషన్లోకి పోవచ్చు. వాడికి ఏదో ఆర్డర్ రావాల్సి ఉంది, ఆర్డర్ రాకపోతే దానికి లింక్ పెట్టవచ్చు. సో ఈ సింథసిస్, బ్యాడ్ సింథసిస్ వల్ల వాడు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, దానికి సింపుల్ రెమెడీస్ కనుక్కున్నారు. ఒక రెమెడీ ఏంది, ఉప్పు మిరపకాయలు చేసి అది వేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు, చాలా సినిమాలు ఉంటాయి కదా. లేకపోతే కాటుకు బొట్టు పెడతారు. ఆ తర్వాత నిమ్మకాయ పచ్చిమిర్చి 2 మిక్స్ చేసి ఒక దారం కట్టి కడతారు. లేకపోతే ఒక రకమైన గింజ ఉంటుంది, నల్ల గింజ, ఆ నల్ల గింజలో బొక్క పెట్టి ఏదో మంత్రాలు చదువుతూ దారం కట్టి వాడి మెడలో కడతారు. కడతారు, బొడ్డుకు వాతలు పెడతారు. ఇవన్నీ ఎందుకు? వాడి మనసులో ఉన్న ఆ అపనమ్మకాన్ని దూరం చేయడానికి. అంతే, దట్స్ ఆల్. సో ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. ఇంకా తేలికపాటు విభూతి కుంకుమ ఉండనే ఉంది, ఇట్లా విభూతి పెడతారంటే ఆ పెట్టడం నువ్వు నమ్మడం వల్ల దీన్ని వదిలి దీన్ని పట్టుకుంటావు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఐడియాలజీ అనుకుందాం. అయితే నేను ఆశ్చర్యపోయింది, ఇప్పుడు బుచ్చారెడ్డి గారు కొత్తిల్లు కట్టుకున్న తర్వాత ఇంటి ముందు వినాయకుడు విగ్రహం పెట్టాడు గోడ మీద. అప్పుడు అడిగానే, ఆయన ప్రాగ్మెటిక్ పర్సన్ కదా, మరి ఆయన ఇట్లా దృష్టి దోషం ఉంటుంది. సో అంతకుముందే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కొత్త బిల్డింగ్ కడుతున్నాను అనుకో, దానికి ఒక గుమ్మడికాయ కట్టి ఉంటుంది, అవునా? లేకపోతే ఇట్లా అట్లా ఒక బోర్డు ఉంటుంది, అక్కడ కొమ్ములు గిమ్ములు ఉంది. మన హీరోల ఫోటోలు పెట్టుకోరు చూడు, అక్కడ మాత్రం గలీజ్ ఉండాలి ఫోటో, అది పెట్టుకుంటారు. అంటే అందానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చే మనిషి అక్కడ మాత్రం అందవిహీనమైన దాన్ని ఎంచుకున్నాడు. లేకపోతే మూలలకి నిమ్మకాయలు మిరపకాయలు కలిసి వేలాడుతుంటాయి. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎంట్రన్స్లో దానికి పూజలు గట్రా చేయరు, కానీ వినాయకుడు బొమ్మను ఏదో ఒకటి ఉంటుంది. సో బుచ్చారెడ్డి గారు ఈ ఏర్పాటు చేసినప్పుడు నేను అతన్ని అడిగాను, సార్ నాకు తెలిసి మీకు మూఢనమ్మకాలు లేవు, ఉన్నాయా అని అడిగితే లేవన్నాడు. మరి బయట వినాయకుడి విగ్రహం, వీధి పోటు అది అన్నారు, ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నారంటే నమ్మడం లేదు, కానీ ఒక రకంగా ఉన్నాయి అన్నాడు. అది ఎట్లా ఉంది అని చిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఐ వాస్ కన్విన్స్డ్. అందుకే నేను పొద్దున అడిగినప్పుడు దృష్టి దోషం ఉందా అంటే ఉంది, బట్ లేదని కూడా చెప్పాను. ఎట్లా ఉంది అంటే మనిషికి ఉన్న ఒకనొక అలవాటు ఏంది
అంటే దేన్నైనా ప్రత్యేకంగా చూడటం. ఆ ప్రత్యేకంగా చూస్తున్నవాడు ఎటువంటి ఆలోచనతో చూస్తున్నాడో ఎవరికి తెలియదు. ఉదాహరణకు ఒక హీరోయిన్ని చూస్తున్నాం, అందరం చూస్తున్నాం, కానీ అక్కడ కూర్చున్న 1000 మంది ఏ ఆలోచనతో చూస్తున్నారో ఎవరికి తెలియదు. అంటే దృష్టి కలుషితమైందా లేదా మనసు వల్ల. ఒకడు అనుకోవచ్చు దీన్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలి, ఇంకోటి అనుకోవచ్చు దీనికి ఇక్కడనే ఏమైనా చేయాలి అనుకుంటేనేమో తెలియదు. ఇంకోటి అనుకోవచ్చు నా పెండ్లం ఇట్లా ఎందుకు లేదు. ఇంకోటి అనుకోవచ్చు ఏదో అదృష్టం ఉంటే అట్లా ఉడుతాను. ఇంకోటి అనుకోవచ్చు అసలు నా కూతురులాగా ఉంది. ఒక్కొక్కడు ఒకలాగా అనుకోవచ్చు కదా. అందరూ నెగిటివ్గా ఆలోచించారనుకో, ఈ ఆలోచన యొక్క ప్రభావం కొంత పడే అవకాశం. ఎందుకంటే అంత థాటే చాలు వైబ్. మన టెంపుల్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది, శ్మశానానికి వెళ్తే కొంచెం అలజడి అవుతుంది. నువ్వు మార్చుడికి పోయినావు అనుకో, కొంత మార్చుడి, కొంత డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడన్నా చచ్చిపోయిన డెడ్ బాడీలన్నీ ఒక కుప్ప చూసామనుకో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది ఏమైంది, నీ థాట్ ప్రాసెస్కి డ్యామేజ్ అవుతుంది. బుచ్చారెడ్డి గారు ఏమన్నారంటే, అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు, కానీ ఎవరైనా ఒక 100 మంది నిన్నే చూస్తున్నారు అనుకో, అప్పుడు నీకు ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏ జంతువు అట్లా చూడదు. ఒకసారి ఓషో ఒక మాట చెప్పాడు, గుర్రాలు పరిగెడుతుంటే మనుషులు చూస్తారు, కానీ మనుషులు పరిగెడుతుంటే ఒక్క గుర్రమన చూస్తారని. గుర్రాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందిరా? మనుషులు పరిగెడితే ఏంది, బాయిల గుండిపోయింది, అది గడ్డి వేసుకుంటూ కూర్చుంటుంది. మనిషికి ఎందుకో కొన్నిటి మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంది. అందులో ఏమేమి ఉన్నది? శారీరక అందము, అందవిహీనము కూడా. రెండవది ఆస్తి, ప్రాపర్టీ, ఇది ఉంది కదా. మూడవది జ్ఞానం, నాలెడ్జ్. ఈ మూడింటిని చూసి కుళ్ళుకుంటాడు మనిషి. తన దగ్గర జ్ఞానము లేదని కుళ్ళుకుంటాడు, తనకు ఆస్తి లేదని కుళ్ళుకుంటాడు, తనకు అందం లేదని కుళ్ళుకుంటాడు. రెండవది, ఈ మూడింటిని తన దగ్గర ఉన్నవి ఉంచుకొని వేరే వాడి దగ్గర తక్కువంటే కించపరిచినట్టు చూస్తాడు కూడా. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనిషిలో. నేను వీడికంటే అందంగా ఉన్నానని, వీడికంటే నాకే ఆస్తి బాగుందని, అట్లాగే వాడికంటే నేనే అందంగా ఉన్నానని. ఈ 2 పొలారిటీస్ మధ్యన హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఇన్ జనరల్ కొట్టుమిట్టాడుతుంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది, నాకు లేదు. నా ముందు నా ఫ్రెండు అపర కోటీశ్వరుడైనా నేను వెళ్ళి నా రూమ్లో వెళ్ళి పడుకొని నా పని నేను చేసుకుంటా. అయితే ఒక్క థాట్ కూడా రాదు నాకు. నాకంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తే అందానికి సంబంధించిన మూల నిర్వచనం నాకు అర్థమైంది. అదేంటి, పోలిక వల్ల కనిపించే అందం వేరు, అదర్వైజ్ దేని అందం దానికి. తద్వారా ఏది ఎలా ఉండాలో అలా ఉంది, దాన్ని అంగీకరించడం అందం తప్ప నీవు అనుకున్నట్టు ఉంటే అందంగా ఉండడం కాదు. ఇప్పుడు తెల్లగా పొడుగ్గా నాజుక్కుంటే అందంగా ఉన్నట్టు అట్లా నీకు అనిపిస్తున్నది. ఒక చిన్న జోక్ తెలుసరా వాళ్ళు. ఒక అతను పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాడంట. ఏమని కేసు పెట్టాడు అంటే, మా పక్కింటి అతను నన్ను హిప్పోపోటమస్ అని అన్నాడు. తెలుసా హిప్పోపోటమస్ అంటే? నీటి గుర్రం. గుర్రం ఉంటుంది దాన్ని యాక్చువల్గా, నీటి గుర్రం దాని పేరు. యాక్చువల్లీ నీ ఇష్టం ఏదో అనుకో. సో హిప్పోపోటమస్ అన్నాడు, నాకు చాలా బాధగా ఉంది, అందుకని కేసు ఏంటంటే ఆబ్వియస్గా అడుగుతాడు కదా. ఏమడిగాడంటే, ఎప్పుడన్నాడు సార్ అని అడిగాడు. అంటే 22 years క్రితం అన్నాడు. మొదటిసారి అన్నాడు. ఈరోజు ఉదయం వరకు రోజు అంటున్నాడు. నేను బయటికి రాగానే హే హిప్పోపోటమస్ గుడ్ మార్నింగ్ అంటే, నేను అదేదో మంచి ఏమంటారు ప్రశంసాపూర్వకమైన ఒక సంకేతం అనుకొని నేను గుడ్ మార్నింగ్ సార్ అంటున్నా. ఈరోజు ఉదయం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే హిప్పోపోటమస్ అంటే ఎట్లుంటుందో చూసినా, ఎంత గలీజ్ ఉంటుందో చూసినా. అంటే 22 సంవత్సరాల నుంచి అతను నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేసు పెట్టిన అన్నాడు. సో అదేమిటో తేలేంత వరకు ఏ సమస్య లేదు. హిప్పోపోటమస్ ఎట్లుంటుందో చూడగానే మనసుకు పట్టుకుంది. ఇదే దోషం అంటే. చిన్నప్పటి నుంచి నువ్వు నమ్మావనుకో, ఒకటి నల్ల చీర కట్టుకున్న వాళ్ళు ఎదురు పడితే ఈ కలిపేవా, పనులు ఆగిపోతాయి అని నువ్వు నమ్మితే అది నీకు దోషంగా క్రియేట్ అవుతుంది. చాలామందికి ఉంటుంది. ఇప్పుడు నల్లపిల్లి ఏం పాపం చేసింది చెప్పు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి దాన్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. నల్లపిల్లి ఎదురిస్తే పోరు. ఒక్కసారి నువ్వు జంతువుని అడుగుతారా, ఎలాంటి మనిషి వస్తే నువ్వు పోవాలి బయటికి? ముత్తైదువ కాకుండా ఎవరైనా భర్త తెచ్చిపోయినా ఆవిడ ఎదురు వస్తే పోరు. ఒకప్పుడు ఊళ్ళలో ఖాళీగా ఉండి టైంపాస్ కాక ఇట్లాంటివన్నీ పెట్టుకొని మనసుకి ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో అందరూ నార్మల్గా ఉన్నది. ఎవరు ముత్తైదువా, ఎవరు భర్త చనిపోయినవాడు, ఎవరికి 5 పెళ్ళి లేని ఎవరు తెలియదు.
సో బుచ్చారెడ్డి గారు ఏమన్నారంటే, ఎక్కువ మంది మనల్ని చూసినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడతాం. మరి ఈ 3 విషయాలు, జ్ఞానము, ఆ తర్వాత ఏమిటి ప్రాపర్టీ, 3 అందం, ఈ 3 విషయాల్లోనే దోషాలు ఏర్పడుతున్నాయి. ఇది నా అబ్జర్వేషన్. అక్కడ చూసేది ఇల్లును కదా, కాదు, నువ్వు ఇంటిని అన్ని ఇళ్ళని చూసినట్టు చూడకుండా స్పెషల్గా చూస్తావు అన్నమాట. అది దోషం. అంటే యూ షుడ్ నాట్ గివ్ ఎనీ స్పెషల్ ఇంపార్టెన్స్. అప్పుడు ఏమవుతుంది, నీ ఫస్ట్ దృష్టి వినాయకుడి మీద పడుతుంది. వినాయకుడిని చూడగానే నీ మనసులో ఒక రకమైన భక్తి తరంగం వస్తుంది. అక్కడి నుంచి ఇల్లు నువ్వు ప్లెజెంట్గా చూస్తావు అన్నమాట. ఇది చిన్న సైకలాజికల్గా జరుగుతుంది. అంటే ఒక ఆర్డర్. ఇప్పుడు నువ్వు ఇంటిని చూసే బదులు నీ దృష్టి ఫస్ట్ దాని మీద పడ్డది అన్నట్టు. ఇప్పుడు ఆర్ట్లో కూడా ఫోకల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. మనం పెయింటింగ్ వేసినప్పుడు హైలైట్ చేయాల్సిన అంశాన్ని హైలైట్ చేసి మిగతా అంతా సబ్డ్యూ చేస్తాం. సేమ్ థింగ్ అప్లైస్ టు రియల్ లైఫ్ ఆల్సో. అందుకని దృష్టి దోషం ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది చూశారనుకో, అది ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయొచ్చు. మీకు తెలుసో తెలియదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చిన్నజీరి స్వామి ఉంటాడు కదా, అట్లాగా ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జనాలు వచ్చి కలుస్తుంటారు. ఎంతోమంది కలుస్తారు కదా, ఆ జనాలు ఎవరెవరు ఏ దృష్టితో కలుస్తున్నారో తెలియదు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళే కంటే ముందు ఖచ్చితంగా దిష్టి తీస్తారు. మూఢాచారంగా కాదు, అసలు వాళ్ళేం పట్టించుకోరు దాన్ని. అంటే థాట్ని ఎండ్ చేయడం. ఇప్పటి వరకు ఎవరెవరు చూశారో అదంతా పోయింది, ఓం భూమ్ బుష్ అని కిందేసేస్తారు. ఒక చిన్న గుమ్మడికాయ పాటను కొట్టేస్తారు. లేదా అందుబాటులో లేకపోతే ఏదో చిన్న నిమ్మకాయనో ఏదో లేకపోతే ఇట్లా తిప్పేయడం ఏదో చేస్తారు. అది ఒకరు చూసుకుంటారు కార్యక్రమం. అట్లాగే ఒక చైల్డ్ ప్రాజెక్ట్ ఉన్నాడు నాకు తెలిసిన వాడు, అపారమైనటువంటి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్నవాడు. వాడు చిన్న వయసులోనే గొప్ప గొప్ప సర్కస్ ఫీట్లు చేశాడు. హీ హ్యాస్ గ్రేట్ మెమరీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత ప్రొటెక్ట్ చేస్తారో నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. వాడి జ్ఞానాన్ని చూసి అందరూ కొనుక్కుంటారు కదా. అందుకని ఆ దోషం తగలకుండా వాడు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, కారు ఎక్కి తిరిగి వచ్చినా ఫస్ట్ రాగానే దిష్టి తీస్తారు. అంటే ఇప్పటి వరకు ఎవరెవరు నిన్ను చూశారో ఆ దోషము నీ మీద లేదు అని తన మనసును నమ్మించడానికి ఒక చిన్న చేష్ట చేస్తారు. అందుకని దృష్టి దోషం ఉందా లేదా అంటే ఈ విధంగా ఉంది. ఎగ్జాంపుల్, నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు దృష్టి తీస్తారు. ఎందుకంటే అంతర్దృష్టి నీ కొత్త బట్టల మీద పడుతుంది. ఈ విషయం నేను నాకు చిన్నప్పటి నుంచి కొత్త బట్టలు ఎప్పుడు లేదు, అందుకే ఈ అవకాశం రాలేదు. నేను అంబగుడి దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎవరో నాకు వాళ్ళు కొనుక్కున్న షూ వాళ్ళకి సరిపోని కారణంగా నాకు ఇచ్చారు గిఫ్ట్గా. నాకు షూ వేసుకోవాలని ఒక విపరీతమైన ఆసక్తి. అప్పుడు మా ఇంటి బయట అత్త కూర్చొని ఉండదు. నేను ఇట్లా షూ వేసుకొని బయటకు జంప్ చేసినట్ల చూడని చూసిందేమో, కొత్త షూ దిష్టి తాకుతుంది అంటే దిష్టి ఏం తాకదు అని పక్కనే బురదగుంటుంటే దాంట్లో దుక్కి మొదటి నాష్టం ముండా ఉడక షూ నాశనం చేసినాం అన్నది. నేను యాక్చువల్గా నాశనం చేసిన షూను కదా, ఆమె థాట్ని. అంటే నాకు ఎప్పుడో ఇది రిజిస్టర్ అయింది ఈ విషయం. ఇప్పుడు నాకెందుకు దృష్టి దోషం లేదంటే నేను బెంజకార్ని ఎట్లా చూస్తున్నాను, మారుతిని అట్లే చూస్తాను. నేను స్పెషల్గా చూసేది లేదు. అందమైన అమ్మాయి ఎంతనో మామూలు అమ్మాయి అంతే, అందరూ మనుషులే. ప్రత్యేకంగా అందాన్ని చూడడం ఏం లేదు. ఒకవేళ చూస్తే ఏదైనా సబ్జెక్టివ్గా చూడడమే, మనం ఆర్ట్ కోసమో లేకపోతే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ కావాలి ఆ పాయింట్ అయితే చూడడం వేరు, మనసులో ఒకటి అనుకుంటూ చూడడం వేరేది కదా. అంటే ఏదో ఇప్పుడు దీన్ని ఏమంటే మానసిక వ్యభిచారం ఒకటి ఉంటుంది, అట్లా చూసేది లేదు. అంటే ఓన్లీ అందం విషయంలో ప్రాపర్టీ నాకు కొడుకు కట్టాడు ఎక్కడెక్కడో డబ్బులు దొబ్బి ఈ థాట్ ఉంటుంది చూసినావు, అందరూ అట్లా చూశారనుకో ఆ చూపు అనేది ఎదుటి వ్యక్తి గుర్తిస్తాడు. అంటారు కదా, ఏంది అట్లా చూస్తున్నావు అని అడుగుతారు ఒక్కోసారి. దీన్ని ఏమంటారంటే గేజింగ్ అనమాట. ఎవరో చెప్పాడు, డాంకీస్ గ్రేజ్, స్టూపిడ్ పర్సన్ గేజ్ అని. గ్రేజ్ అంటేనేమో నవ్వుతూ ఉంటాయి, స్టూపిడ్ పర్సన్ ఎప్పుడు అందరికీ చూస్తూ ఉంటాడు. కారు పోతే కారు అట్లా చూస్తాడు, అమ్మాయి మొదట అమ్మాయి నడుస్తుంది, పెద్ద బిల్డింగ్. అంటే వాడికి ఎంతసేపు పక్కోళ్ళ దగ్గర అది ఉందని కుళ్ళుకోవడం తప్ప, తన దగ్గర లేదని బాధపడడం తప్ప, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం తెలియదు, లేని దాన్ని సంపాదించడం తెలియదు. అది మనుషుకున్న ఫిత్రత్ అది. సో దీనికి సంబంధించి రకరకాల పార్శ్వలు అంతే. ఇప్పుడు చాలామంది చేతిలో ఉంటాయి, నల్ల తాడు ఉంటుంది, లేకపోతే మెడలో రుద్రాక్ష ఉంటుంది. ఇదంతా దేనికోసం అంటే నీ మనసుకి ఏదైనా అంటుకుందనుకో, ఆ మనసుకు అంటుకున్న ఆలోచనని తీయడానికి మళ్ళీ ఇంకొక మెకానిజం అవసరమవుతుంది అట్లా. అందుకని నమ్మేవాడు జీవితకాలం ఆచరిస్తే మంచిది, లేదా నమ్మకం అవసరం లేదని తెలుసుకుని రియలైజేషన్ వచ్చినా ఓకే.
కానీ నమ్మి ఆ నమ్మకానికి అగైనెస్ట్గా వాడు ప్రవర్తిస్తే డ్యామేజ్ అవుతుంది. అట్లా దృష్టి దోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి, గ్రహ దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, రకరకాల దోషాలు నువ్వు ఎన్ని అనుకుంటే అన్ని దోషాలు ఉన్నాయి. అందుకని ఈ ఎవిల్ ఐ అన్నది ఓన్లీ ఇండియాకే పరిమితం కాదు. ఇప్పుడు మా ఊర్లో లాస్ట్ మాట గఫూర్ సాబ్ అని ఉంటుండే. గఫూర్ హాస్పిటల్లో ఉన్న జనాల కంటే 100 రెట్లు ఉంటుంది అక్కడ. బండ్లు గిళ్ళు కట్టుకుని ఆయన ఏం చేయడు, మంత్రిస్తాడు. ఆయనకు మంత్రం తెలుసు, తేలుకాటుకు మంత్రం తెలుసు, పాము కాటికి మంత్రం తెలుసు. కానీ భార్యను ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియదు. దానికి మంత్రం లేదు. ఆయన ఇంకెవరు నేర్పుకోవాలి. ఎవరు వెళ్ళి అడిగిన రిపోర్టర్ ఏ జంతువులు కాటేస్తే దానికి విరుగుడు విషయం ఉందంటే అన్ని జంతువులకు ఉంది, మనిషికి తప్ప అన్నారు. సో ఇప్పుడు ఈ దృష్టి దోషం చూడు, కుక్క ఎప్పుడు దేన్ని ప్రత్యేకంగా చూడదు. బెంజకారిని లేకపోతే ఒక సాధారణమైన కారణం ఎందుకు కుక్కకు తెలియదు కదా, అది ఒకటే చూస్తుంది. వీడు ఆపితే కాళ్ళు అయిపోయిందని చెప్దాం, అంతకు మించి దానికి పెద్ద ప్రణాళిక ఏముంది. కానీ మనిషి తన మనసులో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసి నిరంతరం చూస్తాడు. ప్లెజెంట్గా చూడకుండా ఒక థాట్తో కరప్ట్ అయ్యి చూస్తాడు చూడు. అట్లా ఒకటేసారి ఇప్పుడు నువ్వే రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అందరూ నేను స్పెషల్గా చూశారనుకో, అప్పుడు దృష్టి దోషం. బ్రహ్మానందం గారు మాట చెప్పారు. బ్రహ్మానందం ఆయనకు ఏదైనా అవార్డు ఇచ్చారనుకో, సన్మానాలు అందరూ పొగిడారనుకో, బ్రహ్మానందం అట్లా ఇట్లా పొగుతారు కదా ఆబ్వియస్గా. అతను మహానుభావుడు అది ఇది అంటారు, ఏదో అంటారు, నోటికి ఏదో వస్తే అది వాగుతారు, అవునో కాదు కానీ అనేస్తారు. బ్రహ్మానందం గారు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అడ్డపంచ చుట్టుకొని అంగి వదిలేసి చాప వేసుకొని నేల పడుకుంటాడు. ఎవరు అడిగారు ఎందుకు అట్లా అంటే, వాళ్ళు అన్నవన్నీ నిజం అవునో కాదు విన్నది నేనే, అవేవి సత్యము కాదు, ఇదే నా రియాలిటీ అని నేను గుర్తించి నేను దాన్ని అట్లా చేస్తాను. అట్లా ఒక గంట సేపు చేప మీద నేను అడ్డపంచ కట్టుకొని పడుకుంటే నా రియాలిటీ నాకు తెలుస్తుంది. ఓహో ఇది నేను, అది కాదు. నేను మళ్ళీ జనజీవన శ్రేణిలో పడతాను. అట్లా చాలామంది మేధావులకు కూడా ఒక్కొక్కసారి మనసుకు కొన్ని పట్టుకుంటాయి. అట్లాంటి టైంలో చిన్న దోష నివారణ చర్యలు చేస్తే ఉపశమనం జరుగుతుంది. ఓన్లీ ఎన్లైటెండ్ బీయింగ్కి మాత్రమే అవి ఉండవు. కానీ ఎన్లైటెండ్ బీయింగ్ కూడా అందరూ అన్నీ చేస్తారు, వాడు వదిలిపెట్టరు. అందుకని జనాలు ఇరుక్కున్నావా కొన్ని అంగీకరించాలి. ఇప్పుడు ఎవడో వచ్చింది ఇట్ట తిప్పాడు, తిప్పుకోలే. నేను బయట మన పార్క్ గేట్ ఉంది కదా, దాని మీద ఒక బోర్డు రాద్దామంటే నాకు నిన్న నైట్ పడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది. అట్లా చేద్దామని అనుకుంటున్నాను. మార్కర్ పెన్నుతో రాయాలి, దయచేసి గేటు వేయబడను, గేటు వేయడం వల్ల లాభాలు. ఇది ఎవరు రాయాడు కదా, నీ చేతులకు యోగా అవుతుంది ఇట్లాంటిది. అట్లా నీకు ఒక జాగరూకత ఎరుక వస్తుంది. తర్వాత గేటు వేయడం వల్ల పుణ్యం వస్తుంది. అంటే ఇట్లా ఊరికి ఆలోచింపజేసి సరదా మాటలు ఒక 5-6 రాద్దామని. ఎందుకంటే నేను చెరుకు రసం బండి దగ్గర చూసిన, చెరుకు రసం తాగితే ఎన్ని లాభాలని వాళ్ళు రాశారు. నేను వాడిని అడిగాను, నువ్వు తాగుతావు భయ అంటే, ఎవడు తాగుతాడు భయ, మనం చాలా వస్తాం. ఏదో ఆ మిషన్ అమ్మేటోడు పెట్టిండు భయ, అవన్నీ మనకు తెలుసా. నాకు తాత్పర్యం ఏంటంటే, కొన్ని ఉన్నాయి లేవు, నమ్మిన వాడికి ఉన్నాయి, నమ్మని వాడికి లేవు. నమ్మిన వాడికి దైవం ఉంది, నమ్మిన వాడికి మూఢనమ్మకాలు ఉన్నాయి, నమ్మిన వాడికి శాస్త్రాలు ఉన్నాయి, నమ్మిన వాడికి హోమాలు అని ఉన్నాయి. నమ్మని వాడికి యథార్థాన్ని యథార్థంగా చూసిన ఎవరు చూస్తున్నారు అనుకో, చూడని. కానీ మనిషి ఏం చేస్తాడు, చూస్తున్నప్పుడు ఎందుకంటే చూస్తున్నా అట్లా ఇంటరప్ట్ అవుతాడు. అట్లా అడగడంతోనే, అటెన్షన్ పే చేయడంతోనే ఆ థాడీని పట్టుకుంటాడు. అంటే చాలామంది పిచ్చి వేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు జెమిని టీవీ లోగో వచ్చేది తెలుసా, రెండు పుంగలు ఉండి, ఆ పుంగలు ఇట్లా, అది ఎర్లీ గ్రాఫిక్. అది మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి పిచ్చి లేచింది. ఆమె పేరు ఎందుకు లేదు, ఫస్ట్ అందరికి పిచ్చి లేపుతుంది ఇప్పుడు ఆమె, వేరే సంగతి. పిచ్చి తీసింది ఆమెకు. అసలు ఆమెను కారులో హైదరాబాద్ తీసుకుపోతే కారు ఎక్కడానికి ఊరు సరిపోలేదు. ఎవరు ఎక్కించలేకపోయారు. చేతులు అడ్డం పెడుతుంది, కాలు అడ్డం పెడుతుంది, మొత్తం పెట్టిన తర్వాత దుంకుతుంది, ఇటు నుంచి అట్టి అసలు 3 గంటలు ఒక డ్రామా నడిచింది. ఏదైనా కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు, అది వేరే సంగతి. అసలు ఈమె పిచ్చింది లేచినట్టు నాకు ఒక ఆయన చెప్పాడు. నేను నమ్ముతున్నదాన్ని. ఆ జెమిని టీవీ
లోగో జూమిన్ అయ్యి ఇట్లా బొయ్యారంలాగా లోపలికి పోతుంది. ఆమె దగ్గర నుంచి చూసి లోపలికి వెళ్ళిపోయింది బొయ్యారం. ఆమె మైండ్ ఆ బొక్కలకి అంటే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి స్పీచ్ లేచాను. నేనైతే నమ్ముతున్నా. ఆమెను అడుగుదామంటే నాకు అవకాశం రాలేదు. సో ఇది మూఢనమ్మకం అని అనడానికి లేదు. ఓకేనా టైసన్? ఇది నమ్మకం. మూఢనమ్మకం ఈజ్ డిఫరెంట్. ఇది నమ్మకము. రెండోది, దీంట్లో కాస్త సామాజిక కోణం ఉంది, కొంత సాంస్కృతిక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. సో దీంతో పోరాడకుండా నువ్వు ఏదైనా కొత్తిల్లు కట్టుకున్నప్పుడు నువ్వు నమ్ముతలేవు కరెక్టే, మీ ఇంట్లో వాళ్ళు నమ్మితే నిమ్మకాయ కట్టేసి డోంట్ ఫైట్. ఇంకటి ఇంకో 3 మూలలు ఉన్నాయి, అవి నీవనుకో. ఇంతే నేను చెప్పాలి. ఇప్పుడు కారుకి కడతారు కింద, కొత్త కారుకి ఎందుకు పాత కారుకి కట్టరు? దాని మీద కొన్ని దృష్టి పడదు కదా. సో ఏదైతే అందంగా ఉందో, ఏదైతే కాస్ట్లీ ఉందో, ఎక్కడైతే ఎక్కువ అపారమైన జ్ఞానం ఉందో దాని మీద మనిషి దృష్టి పడుతుంది. అంటే మనిషికి ఇష్టం. ఇంతే చెప్పాలనుకున్నది. ప్రస్తుతానికి ఇంతే. రీసరస వయసు.